ఆయన చేసాడా. మీరు నాటావు గురించి ఒక వీడియో పెట్టాను చూశారు కదా. నాటావు యొక్క పేడ చాలా ఉపయోగకరం. సేంద్రియ ఎరువులకు కానీ, మన ఇంట్లో అలుక్కోవడానికి కానీ, పూజ సంబంధించి ఏ వ్రతం అయినా ఇంకోటైనా కూడా మనకి ఫస్ట్ చెప్పేది ఏంటంటే ఆవు పేడతో అలికి ముగ్గులు వేసి అని చెప్తారు. అనేది ఖచ్చితంగా మీరు మంచి ఆవు పేడని సేకరించుకొని కనీసం ఆవు పేడ బాగా నీళ్ళల్లో కలిపి చల్లి అప్పుడు మనం పూజ చేస్తే అది చాలా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. మీరు గోమయంతో అలికిన తర్వాత పూజ చేసేదానికి దీనికి 100 రెట్లు తేడా ఉంటుంది. ఇక పిడకల విషయానికి వస్తే మీరు సాధారణంగా ఏం చేస్తున్నారంటే ధూప్ స్టిక్స్ వెలిగిస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్య గోవుత్పత్తుల్లో కూడా ఎక్కడ పడితే అక్కడ ధూప్ స్టిక్స్ ఆవు పేడతో చేసిన దొరుకుతున్నాయి. మంచిదే, మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు. దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను త్వరలో. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈ అగరబత్తులు వాడడం కూడా మంచిది కాదు అని చెప్పి సైంటిఫిక్గా ఒక రిపోర్ట్ వచ్చింది ఈ మధ్య. కారణం ఏంటంటే అగరపుల్లలో వెదురు వాడతారు. దానివలన ఏంటంటే ఆ వెదురు నుంచి వచ్చే పొగ చాలా హానికరం. మీకు మారేడుమిల్లి సైడ్ వెళ్తే వెదురు బొంగులతోటి మాంసం వండి పెడుతున్నారు, దాన్ని బొంగు చికెన్ అంటున్నారు. ఇది కూడా చాలా దారుణం. అసలు ఆ పొగ పీల్చడం కానీ, అందులో ఉన్న ఆహారాన్ని తీసుకోవడం కానీ చాలా విషపూరితమైన ఆహారం అన్నది. మీరు కావాలంటే సైంటిఫిక్ రీజన్స్ ఎన్నో ఉన్నాయి, గూగుల్లో సెర్చ్ చేయండి. అందుచేత అలాంటి పొగని పీల్చొద్దు అని చెప్పేసి మనం సొంతంగా ధూప్ స్టిక్స్ తయారు చేసుకోవడం నేర్చుకోవాలి. అయితే మామూలుగా పిడకలు పొగ కొంతమంది ఈ మధ్య వేస్తున్నారు. కనీసం వారానికి ఒకసారైనా కొంచెం దాలిలా పెట్టి ఒక 2-3 పిడకల్ని కర్పూరం వెలిగించి 2-3 పిడకలను ఉజ్జిగా పెట్టి వెలిగించి ధూపం వేస్తే చాలా మంచిది. సాంబ్రాణి వేసుకుంటే రోజు చేస్తే ఇంకా మంచిది. ధూప్ స్టిక్స్ తయారు చేసుకోలేని వాళ్ళు కనీసం ఇలా అయినా ఎక్కువ పేడ మనకి దొరుకుతుంది అనుకున్నప్పుడు చేయొచ్చు. అయితే గో ఉత్పత్తుల వినియోగం చాలా పెరగాలి, అప్పుడే ఆవులు రక్షించబడతాయి. మీరు వాడే వస్తువులే పరోక్షంగా ఇవి వాడినట్లయితే గో ఉత్పత్తులకు సంబంధించినవి ఖచ్చితంగా ఆవులను పెంచేవాళ్ళు ఎక్కువ అవుతారు. దానికి ఆదరణ లేనప్పుడు ఆవు పాలు వేడి అనే పచ్చి అబద్ధాన్ని ప్రజల మీద రుద్దినప్పుడు ఆవుల యొక్క పోషణ తగ్గిపోయింది వేళ. అంచేత ఆవుల నెయ్యి కానీ ఆవు పాలు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది లేదు. ఆవు పాలు వాడిన వాళ్ళు చక్కగా నాజుగ్గా ఉంటారు. పిల్లలు మంచి పోషకాల విలువలతోటి చురుగ్గా కదులుతారు. మీరు ఆవు దూడ చూడండి, చురుగ్గా పరిగెడుతుంది, అలాగే ఉంటారు.